హలో అండి, వెల్కమ్ టు మీనా హోమ్ఫుడ్ ఛానల్. సో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసేసి ఫోక్స్టైల్ మిల్లెట్ పులావ్. మన కొర్ర బియ్యంతో వండినటువంటి పులావ్ రైస్. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీ ఆల్సో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేటువంటివి మధ్యలో తెలుసుకుంటూ వండేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మనం బౌల్లో ఒక గ్లాస్ వరకు కొర్రల్ని తీసుకొని సో ఒక 2 to 3 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని మినిమం ఒక గంట సేపు అయినా కానీ నాననివ్వాలి. అంటే నానితే బాగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి క్యాష్యూస్ అండ్ షాజీరా, లవంగ, దాల్చిన, ఇలాచీ, స్టార్ అనీస్, బే లీవ్స్ అండ్ బండ పువ్వు అండి. సో ఇవి తీసుకున్న తర్వాత క్యారెట్, బీన్స్, టొమాటో, గ్రీన్ పీ అండ్ ఆనియన్, జింజర్ గార్లిక్ అండ్ చిల్లీ ఇవి తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ కూడా యాడ్ చేసుకుంటానండి. తర్వాత మనం ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో మనం హోల్ గరం మసాలా అనేటువంటివి యాడ్ చేసేసుకోవాలి. క్యాష్యూస్ అనేటువంటివి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్ కూడా వేసేసుకొని ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. దాని తర్వాత మనం జింజర్ గార్లిక్ అండ్ తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో వేసుకొని టొమాటో అనేటువంటిది కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది, మగ్గాలి అంతే. దాని తర్వాత క్యారెట్, బీన్స్, గ్రీన్ పీ, కార్న్ కూడా యాడ్ చేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అనేటువంటివి మంచిగా అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. మన హోల్ గరం మసాలాతో పాటు ఇవి కూడా మంచిగా కలిసిపోతే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇందులోకి సరిపడా ఉప్పు, తర్వాత పసుపు, ఎన్ని పులావ్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలా అనేటువంటిది పట్టే రకంగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. సో అప్పుడు ఆ వెజిటేబుల్ అనేటువంటిది కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. మనం వెజిటేబుల్స్ని ఓవర్ కుక్ అనేటువంటిది అస్సలకే చేయకూడదు. సో ముందుగా నానబెట్టుకున్నటువంటి ఆ కొర్ర బియ్యం కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 minutes వరకు కొంచెం వేయించుకున్నట్టుగా కలపాలండి. ఎందుకొరకంటే మనం తర్వాత పులావ్ అయిపోయిన తర్వాత మనకి అన్నం అనేటువంటిది మరి ముద్దలాగా ఇలా కాకుండా కొంచెం విడివిడిగా పుల్లలుగా వస్తుంది. సో తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా ఉంటే. సో తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ కొర్రలకి తర్వాత ఒక 2.5 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసాను. మింట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అలా కలిపేసుకోవాలండి. దీనిపైన ఫస్టే మూత పెట్టేసుకొని కుక్ చేయకూడదు. ఫస్ట్ ఒక 40% వరకైనా కానీ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఇలా కవర్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్ చేసుకుంటా అన్నా కానీ చేసుకోవచ్చు. ఒక 2 to 3 విజిల్స్కి బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఒక 60% వరకు కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కూడా కవర్ చేసేసుకొని మంచిగా కుక్ చేసేసుకోవాలి. సో నేను ముందుగా చెప్పినట్టు కొర్రల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని, స్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్స్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ కాల్షియము చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్సో. సో నర్వస్ సిస్టమ్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతున్నది. అంటే గ్లూటెన్ ఫ్రీ. సో మీరు హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు. అంతే అండి, ఎంతో యమ్మీగా ఎంతో టేస్టీగా అనేటువంటి హెల్తీ ఫోక్స్టైల్ మిల్లెట్ పులావ్ అనేటువంటిది రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. Thank you so much for watching this video and please subscribe to Meena Home Food channel. Thank you.